హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నేనైతే దీపావళి పిండి వంటలు ఈ రోజు నుండి స్టార్ట్ చేశాను. ముందుగా అయితే లడ్డు చేస్తున్నాను. పిండినైతే మొత్తము ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నాకైతే చాలా పని ఉంది. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని అలా మంచిగా కలుపుకోవాలి. బూందీ లడ్డూలో ఉప్పు కూడా వేస్తారు అనుకుంటారు, కానీ ఉప్పు కూడా కొంచెం వేయాలి అంతే. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తము మంచిగా కలుపుకోవాలి. అలా మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి మొత్తం అలా కొంచెం మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత బూందీ కొట్టుకోవాలండి. బూందీ కొట్టిన తర్వాత నేను బూందీ చేసింది ఎక్కడో స్కిప్ అయిపోయిందండి. అలా మొత్తము ఆయిల్లో మంచిగా చేసుకోవాలి. కొంచెము సాఫ్ట్గా కాల్చుకోవాలి, క్రిస్పీ లాగా చేయకూడదు. పిండి కొంచెము గట్టిగా ఉంటే మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని బూందీ కొట్టే జల్లెడలో అలా వేసుకొని చేస్తే బూందీ అలాగా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం ఉండలుగా వచ్చింది నాకు. కొంచెం చేయితో అలా మెదుపుకోవాలి. అలా మెదిపిన తర్వాత ఇప్పుడు పాకానికి అయితే మనము సిద్ధం చేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని నేను దేనితో అయితే కొలతగా పిండి తీసుకున్నానో దానితో షుగర్ వేసుకోవాలి. నేను 1/2 kg శనగపిండి తీసుకున్నాను. 1/2 kg చక్కెర కూడా తీసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు అంటుకపోతుంది. తీగ పాకం వచ్చే వరకు చూసుకోవాలి. నాకైతే కొంచెం పాకము గట్టిగా వచ్చిందేమో అనిపిస్తుంది. కొంచెం గట్టిగానే వచ్చింది. అప్పుడప్పుడు అలా మధ్యలో ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అలా చెక్ చేస్తూ ఉండాలి. పాకం అయిన తర్వాత కొంచెము ఇలాచి దంచుకొని ఆ పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పాకాన్నంతా బూందీలో కలుపుకొని లడ్డూలా చుట్టుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలి. నాకైతే కొంచెం ఏదో డౌట్గానే అనిపించింది. పాకం వచ్చినట్లు రానట్లు అయితే అనిపించింది. నా బూందీ లడ్డూలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్వీట్ కూడా నాకైతే సరిపోయింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్.